ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సోషల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా పద్మిని. సార్, బంగారానికి సంబంధించి అసలు ఎన్ని వీడియోలు చేసినా, ఎన్నిసార్లు ఎంతమంది అనలిస్టులు మాట్లాడినా ఇంకా ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటారు. బంగారం రేటు తగ్గుతుందా? ఒక్కోసారి ఎప్పుడైనా అత్యుత్సాహంతో ఎవరైనా ₹1,00,000 వచ్చేస్తుంది, ఇంకా తగ్గిపోతుంది అని అంటే దానికి వేలల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక అనలిస్ట్గా చెప్పండి, వాట్ ఈజ్ రియాలిటీ? అసలు నిజంగానే బంగారానికి సంబంధించి అది ఇంతలాగా పడిపోయే పరిస్థితి ఉంటుందా? అలా బంగారం రేటు పడిపోతే మరి ఎకానమీ ఏమవుతుంది అనే లాజిక్ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అసలు బంగారం మీద వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ సార్? పాయింట్ నెంబర్ 1, బంగారం రేటు పెరగడమో తగ్గడం అనేటువంటిది మీ చేతుల్లో నా చేతుల్లో లేదు, మర్చిపోండి దాని గురించి. పాయింట్ నెంబర్ 2, ఇది మాఫియాల చేతుల్లో మాత్రమే ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, వాళ్ళు ఎంతమంది ఉంటారు? తిప్పి కొట్టి 10 మంది కంటే ఎక్కువ ఉండరు. ప్రపంచాన్ని శాసిస్తున్నారు. దీని కాన్సన్ట్రేషన్ అంతా కూడాను లండన్లో, దుబాయ్లో మాత్రమే ఉంటుంది. రేట్లు అనేటువంటిది అక్కడ ఉండేటువంటి వాళ్ళే డిసైడ్ చేస్తారు. అది మీ చేతుల్లో నా చేతుల్లో లేదు. దాన్ని ఎట్లా ప్రపంచం మొత్తం ఆమోదిస్తోంది? వాళ్ళు డిసైడ్ చేయడం ఏంటి? వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, వాళ్ళు అలాగే చేస్తారు. మీరు గట్టిగా కనుక ఏమైనా కనుక మాట్లాడగలరా అంటే మాట్లాడలేరు. నిజంగానే కనుక మీరు కనుక మాట్లాడారు అనేసి అంటే మటుకు మీ మెడకాయ మీద తలకాయ ఉండదు. అంత దూరం పెడతారు. పెద్ద మాఫియాలు అనమాట. ఈ మధ్య బంగారం రేటు అదే పనిగా ఎందుకు పెరిగింది అనేసి అంటే వాళ్ళు చేసిన పనే. వార్ ఏమి ఇంపాక్ట్ చూపించట్లేదా? వారికి సంబంధించిన ఇంపాక్ట్ ఏమి ఉండదమ్మా, ఏదో పనికి మన రీజన్స్ అని చెప్తుంటారు. అసలు జరిగిన వ్యవహారం ఏంటంటే 2018వ సంవత్సరం నుంచి కొన్ని బ్యాంక్స్ వాళ్ళు, ఈ డ్రగ్ మాఫియాలు వీళ్ళందరూ కలిసి చేసేటువంటి పని. వీళ్ళు ఏం చేశారంటే 2018 నుంచి బంగారం కొంటా పోయారు. ఉదాహరణకు సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టు కనుక చెప్పాలంటేనమ్మా పద్మిని, 1 గ్రాము బంగారం అనుకో. 1 గ్రాము బంగారం ₹100. రూపాయలు చెప్తా. 1 గ్రాము బంగారం ₹100 ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటూ పోయారు. అది ఏమైంది? 500కి వచ్చింది. ఇంకా చాలేరా బాబు, మనకి ప్రాఫిట్ బాగానే వచ్చింది కదా అని అమ్మేయడం మొదలుపెట్టారు. ఈ అమ్మేయడం అనేది ఎప్పుడు మొదలుపెట్టారు? ఒక 5-6 నెలల కింద మొదలుపెట్టారు. అప్పుడు ఏమైంది? మీకు వచ్చేసింది బోల్డ్ అంత బంగారం. బోలెడంత బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. మార్కెట్లోకి వచ్చేసినప్పుడు నార్మల్గా ఏం కావాలి? రేటు తగ్గాలి. అవును. సప్లై బోల్డ్ తగ్గలేదుగా, రేట్ పెరిగింది. ఎందుకు పెరిగింది? బంగారం అనేటువంటిది రోజుకు ఒక 100 టన్నులు ప్రపంచవ్యాప్తంగా తయారవుతుందా అంటే కాదు. అంత బంగారం లేదు. వీళ్ళు చేసినటువంటి మ్యానిపులేషనే. వాళ్ళకి రావాల్సిన లాభం వచ్చింది కాబట్టి అమ్ముకుంటూ పోయారు. నార్మల్గా మార్కెట్లో బంగారం ఎక్కువైంది కాబట్టి రేటు తగ్గాలి, కానీ తగ్గకుండా కూడా వాళ్ళే చూశారు. అందుకని వాళ్ళ మాఫియాలు అంటారు. రెండు కూడాను వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళతోటి మీకు నాకు ఎందుకమ్మా కంపారిజన్? నేను రోజు షాపింగ్కి వెళ్ళి బంగారం కొనుక్కుంటావా? అది పెరిగితే నీకెందుకు, పెరగకపోతే నీకెందుకు? ఏదో పెళ్లి పబ్బం వచ్చింది, ఒక ఆడపిల్ల పుట్టింది, గృహప్రవేశం ఏదైనా జరుగుతుంది, ఇంకేదైనా కార్యక్రమం ఏదైనా ఉంది, ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నారు, ఏదో ఒక 100 గ్రాములు బంగారం పెడతామండి అన్నారు. 90 గ్రాములు మీ దగ్గర ఉంది, మిగిలిన 10 గ్రాములు కొనుక్కోండి, పెట్టుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రేట్. మీకేం సంబంధం? రోజు నేను బంగారం కొన్నావా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను బంగారం కొని more than 2 years అవుతుంది. అవసరమైందమ్మా, నీకు నాకు అవసరమైంది. నీకేమైనా అవసరం ఉందేమో, నాకైతే లేదు. మేమైతే కొనుక్కోలేదు. ఇన్వెస్ట్ చేయాలనుకునే పాయింట్ చెప్పండి సార్. నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా 5 లక్షల బంగారం అనుకోండి. ఇప్పుడు అలాంటి పని చేయకండి. చేయొద్దా? అస్సలు అవసరం లేదు. మరి బంగారం ఎప్పుడు తగ్గుతుంది చెప్పలేము, మళ్ళీ పెరుగుతుందా చెప్పలేము. ఎందుకు చెప్పలేరండి నాగార్జున రెడ్డి గారు? నేను అంత మేధావిని కాదు. నేను ఆ మాఫియా గ్రూప్ లో నేను మెంబర్ని అంతకంటే కాదు. అక్కడ లండన్ లో కూర్చొని ఈ రోజు 10 గ్రాముల బంగారం విలువ, 10 గ్రాముల బంగారం విలువ ఈ రోజు 1,55,000 నిర్ణయిస్తాడు. అంతే, అయిపోయింది. ఫిక్స్. వాడు ఎట్లా నిర్ణయిస్తాడు? వాడికి ఆ రోజు పొద్దున లేచి అలా అనాలనిపించింది అన్నాడు, అంతే. అందుకని వాడిని మాఫియాలు అంటారు. అలా కాకుండా వాడు ఆ రోజు పొద్దున్నే లేచి అబ్బా వచ్చినంత వరకు లాభం చాలే, తగ్గించు, ఇవాళ 10 గ్రాములు 1,30,000 అన్నాడు అనుకో, 1,30,000 అవుద్ది. అది నీ చేతిలో నా చేతిలో ఉండదు. మోడీ గారో లేకపోతే ట్రంప్ గారు చెప్తే ఎనరో. సో ఇన్సైన్ సార్ అసలు. ఇది దానికి సంబంధించిన అసలు వ్యవహారము. అప్పు చేసి బంగారము కొనకండి. పెరిగినా తగ్గినా మీకు సంబంధం లేదు. ఇదంతా కూడాను కొంతమంది చేతుల్లోనే ఉంది. వాళ్ళు పెద్ద మాఫియాలు. ఆ మాఫియాల చేతుల్లో మీరు పడకండి. అప్పు చేసి బంగారం కొనడం అనేటువంటిది అసలు చేయకండి. మీ దగ్గరున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోండి. దాని వాల్యూ కట్టుకోండి, అబ్బా ఇంత ఉంది అని చెప్పి అనుకోండి. కానీ ఎప్పుడు ఉపయోగించుకోవాలి మీరు దాన్ని? ఒక ఇల్లు కట్టుకోవడానికో, ఒక పెళ్లి చేయడానికో, అట్లాంటి వాటికి మాత్రమే ఉపయోగించుకోండి. మీ పిల్లల్ని ఎక్కడన్నా అమెరికానో లేకపోతే కెనడానో చదువు కోసం పంపించాలి. బంగారాన్ని అమ్మకండి, బంగారాన్ని తాకట్టు పెట్టండి. ఆర్బీఐ వాళ్ళ కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి. 85% ఇస్తున్నారు కదా.
అలాంటప్పుడు బంగారాన్ని ఉపయోగించుకోండి. ఉమ్, తాకట్టు పెట్టండి, అమ్మకండి. ఉమ్, పాయింట్ నెంబర్ 1. ఉమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడాను మనకు డాలర్లు తగ్గితే డాలర్లు లేవు అంటే 15 రోజులకు మించి మన దగ్గర డాలర్ లేవమ్మా, ఆయిల్ కానీ ఇంకోటి కానీ కొనుక్కోవడానికి. అలాంటి పరిస్థితుల్లో మనము 300 టన్నుల బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాం. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి గ్లోబలైజేషన్ ప్రాసెస్లో, సరళీకృత విధానాల్లో మనకు బాగా ఫారిన్ కరెన్సీ వచ్చేసింది. ఉమ్, ఈ రోజు మనకి ఇండియాలో ఫారిన్ కరెన్సీ అంటే $700 బిలియన్ ఫారిన్ కరెన్సీ ఉంది. ఫారిన్ కరెన్సీ అంటే అందులో డాలర్స్ ఉంటాయి, పౌండ్స్ ఉంటాయి, యూరోస్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, అమెరికన్ ట్రెజరీ వాళ్ళ బాండ్స్ ఉంటాయి, బంగారం ఉంటుంది, వజ్రాలు కూడా ఉంటాయి అందులో. ఓకే. ఇవన్నీ వాటిని కలిపి utilize ఫారిన్ రిజర్వ్స్ అంటారు. ఓకే. మనం భయపడాల్సిన పనే లేదు. ఏ భారతీయుడు కూడాను ఫారిన్ రిజర్వ్స్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఉమ్, బంగారాన్ని మీరు ఆ విధంగా ఉపయోగించుకోండి. ఉమ్. దయచేసి బంగారంతో మీరు గ్యాంబ్లింగ్ చేయకండి, మీరు నష్టపోతారు. Okay. షేర్ మార్కెట్తో గ్యాంబ్లింగ్ చేయకండి, నష్టపోతారు. ఎస్ సార్. అయితే బంగారం ఎటువంటి పరిస్థితుల్లో అమ్మద్దు అమ్మద్దు. అని చెప్తున్నారు. ఉంది బంగారం, దాన్ని అలా ఉంచుకోవటమే. అంతే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇది పాత నెక్లెస్, ఇప్పుడు మా లాంటి వాళ్ళు కొత్త నెక్లెస్ ఏదైనా చేయించుకోవాలంటే పాతది ఇచ్చేసి కొత్తది తీసుకోవడం ఇట్లాంటివి చేస్తారు సార్. ఇది కూడా వద్దంటారా? ఇది ఒక పెద్ద పిచ్చి. పిచ్చే. 5 సార్లు కనుక మీరు పాత వస్తువుని కొత్త బంగారం కింద మారిస్తే దాని వాల్యూ 0 అయిపోతుంది. 0. 15% తరుగు అని చెప్పి అంటున్నారు కదమ్మా. అంతే అయిపోయింది. మరి అయిపోయింది కదా. 5-6 సార్లు కనుక మీరు కనుక మార్చారంటే దాని వాల్యూ 0 అయిపోతుంది. పిచ్చి పని కదా అది. కొత్త రకాలైన డిజైన్స్ అనేటువంటిది ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కాదని చెప్పి నేను అనలేదు. పాతది వేసుకుంటే నిన్ను ఎవరన్నా తిడతారా, కొడతారా, లేకపోతే నీ మీద మొహం మీద ఏమైనా నవ్వుతారా? నవ్వినా నాకేంటండి, నా బంగారం నాకు ఇంపార్టెంట్, అంతవరకే. పాత బంగారాన్ని కరిగించి దానికి ఇంకొంచెం బంగారం యాడ్ చేసి కొత్త వస్తువు తీసుకోండి. ఒక 5-6 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో మళ్ళీ దాని వెరైటీ మారిపోద్ది. 6 నెలలకు ఒకసారి సెల్ ఫోన్లు కొత్తగా వస్తాయని పాత సెల్ ఫోన్లు తీసి పడేసి కొత్త సెల్ ఫోన్ కొంటారా ఏంటి? అలాంటి పనులు చేయకండి. ఎవడైనా సరే బంగారం షాప్లోకి వెళ్ళినప్పుడు తూకం ఎంచుకున్నప్పుడు 10% కంటే ఎక్కువ కనుక తరుగు అంటే ఇమ్మీడియట్ గా షాపులో నుంచి బయటకు వెళ్ళిపోండి. 10% మించి పెట్టద్దు తరుగు మీద. డెఫినెట్ గా తరుగుపోతుంది, ఎంతో కొంత తరుగు ఉంటుంది. కానీ 15% 20% తరుగు మటుకు ఉండదు, అది పచ్చి మోసం. ఓకే, రైట్ సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఖచ్చితంగా సామాన్యులకు అర్థం కావాలి ఏం చేయాలి, బంగారం విషయానికి సంబంధించి మనం ఆలోచించాలా ఆలోచించకూడదా అనేది చాలా సరళంగా తెలియజేశారు. కృతజ్ఞతలు. ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే మాఫియా గ్యాంగుల చేతిలో పడద్దు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని అలాగే ఉంచుకోండి. బంగారం కొనాలి, రోజు కొనాలి, రోజుకో గ్రామ్ కొనాలంటే పిచ్చి ఆలోచన మానేయండి. అప్పు చేసి అసలు కొనబాటు. రైట్, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే.